హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో మనం ఏ లెటర్ టు గాడ్ అనేటువంటి లెసన్ యొక్క ఓరల్ కాంప్రహెన్షన్ చెక్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీనికి మనం డిస్కస్ చేసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీకు. ఇప్పుడు ఇంగ్రాలిట్ అనేటువంటిది యాప్ రూపంలో గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. అక్కడ మీకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అవసరమైనటువంటి కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంప్లీట్ కోర్స్ అనేటువంటిది అవైలబుల్‌గా ఉంది. ఇందులో వీడియో క్లాసెస్ ఉంటాయి. ఇంకా వచ్చేసి పీడిఎఫ్స్ ఉంటాయి. ఇంకా టెస్ట్‌లు కూడా ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ జేఎల్, డీఎల్, పీఎల్ కోర్స్ కూడా కంప్లీట్ కోర్స్ అనేటువంటిది అవైలబుల్‌లో ఉంది. ఇందులో కూడా మీకు వీడియో క్లాసెస్, ఇంకా పీడిఎఫ్స్, ఇంకా టెస్ట్‌లు అనేటువంటివి అవైలబుల్‌గా ఉంటాయి. వీటితో పాటు తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కంప్లీట్ కోర్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌లో ఉంది. ఇందులో కూడా కంప్లీట్ వీడియోస్ ఉంటాయి. ఇంకా వచ్చేసి పీడిఎఫ్స్ ఉంటాయి. ఇంకా మీకు టెస్ట్‌లు కూడా ఇందులో కండక్ట్ చేయబడతాయి. సో, దిస్ ఈజ్ అబౌట్ ద యాప్ వాట్ వి ఆర్ రన్నింగ్. ఓకే. ఇంకా మీకేదన్నా డౌట్స్ ఉంటే ఈ కోర్సెస్ గురించి మీరు నాకు కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎం బాలాజీ. 7799691771 ఈజ్ మై ఫోన్ నంబర్. ఓకే. కమ్ బ్యాక్ టు అవర్ వర్క్ నౌ. అదేంటి అంటే లెటర్ టు గాడ్ అనేటువంటి ఈ 10th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లోని ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో, అందులో మనము ఓరల్ కాంప్రహెన్షన్ చెక్‌ని చూద్దాము. పేజ్ నంబర్ 5లో మనకి ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, వాట్ డిడ్ లెంచో హోప్ ఫర్ అనేసి ఇచ్చారు. అంటే లెంచో దేని గురించి ఆశగా ఉన్నాడు? లెంచో హ్యాడ్ హోప్డ్ ఫర్ ఏ డౌన్‌పోర్ ఆర్ అట్‌లీస్ట్ ఏ షవర్ ఫర్ హిస్ రైప్ కార్న్ ఫీల్డ్స్ యాజ్ ఇట్ వాస్ నీడెడ్ ఫర్ ఏ గుడ్ హార్వెస్ట్. తన పంట బాగా పండేదాని కోసము, తన కార్న్ ఫీల్డ్స్ చక్కగా తనకి మంచి పంటనిచ్చేదాని కోసము లెంచో ఏం కోరుకుంటున్నాడు అంటే, ఒక పెద్ద వర్షాన్ని కానీ, లేదా కనీసము ఒక మంచి వర్షం అనేటువంటిది తను కోరుకుంటున్నాడనమాట. నౌ లెట్ us see క్వెషన్ 2. వై డిడ్ లెంచో సే ద రెయిన్ డ్రాప్స్ వర్ లైక్ న్యూ కాయిన్స్? ఎందుకు లెంచో రెయిన్ డ్రాప్స్‌ని న్యూ కాయిన్స్‌తో పోల్చాడు? లెట్ us see the answer. Lencho compared the raindrops to new coins, the big drops as 10-cent pieces and the little ones as fives. లెంచో రెయిన్ డ్రాప్స్‌ని ఎలా కంపేర్ చేశాడు అంటే, హీ కంపేర్డ్ దెమ్ టు న్యూ కాయిన్స్. అంటే మనకి కాయిన్స్ ఉంటాయి కదా! మనీ కాయిన్స్. వాటితోటి కంపేర్ చేశాడు రెయిన్ డ్రాప్స్‌ని. బిగ్ డ్రాప్స్‌ని వచ్చేసి తను 10 సెంట్ కాయిన్స్ తోటి, ఇంకా చిన్న రెయిన్ డ్రాప్స్‌ని వచ్చేసి 5 సెంట్ కాయిన్స్ తోటి ఆయన కంపేర్ చేశారు లెంచో. లెంచో ఈజ్ ఎ ఫార్మర్. వి న్యూ ఇట్ ఆల్రెడీ. యాజ్ హిస్ క్రాప్స్ వర్ రెడీ ఫర్ హార్వెస్ట్, హీ హోప్డ్ దట్ ద రెయిన్స్ వుడ్ బ్రింగ్ హిమ్ ప్రాస్పరిటీ. సో హీ ఫెల్ట్ ద రెయిన్ డ్రాప్స్ వర్ లైక్ న్యూ కాయిన్స్. అంటే తన క్రాప్స్ అనేటువంటివి చాలా మంచిగా పంటనిస్తాయి తనకి. దాంతోటి తనకి మంచి లాభం వస్తుంది అనేసి తను ఫీల్ కావడం వల్లే, సో హీ ఫెల్ట్ దట్ రెయిన్ డ్రాప్స్ ఆర్ లైక్ న్యూ కాయిన్స్ అనమాట. అంటే ఆ రెయిన్ డ్రాప్స్‌ని తను ఎలా కంపేర్ చేస్తున్నాడు అంటే, న్యూ కాయిన్స్ తోటి కంపేర్ చేస్తున్నాడు. ఓకే. అంటే మంచి పంట పండితే మంచిగా లాభం వస్తుంది కదా! డబ్బొస్తుంది. సో అదే అతను ఇక్కడ ఇలా కంపేర్ చేసేదానికి రీజన్ అనమాట. నౌ లెట్ us see క్వెషన్ నంబర్ 3. క్వెషన్ నంబర్ 3 చూద్దాము. హౌ డిడ్ ద రెయిన్ చేంజ్? వాట్ హ్యాపెండ్ టు లెంచోస్ ఫీల్డ్స్? సో రెయిన్ అనేటువంటిది ఎలా చేంజ్ అయింది? ఇంకా లెంచో ఫీల్డ్స్‌కి అసలు ఏం జరిగింది? అంటే లెంచో యొక్క కార్న్ ఫీల్డ్‌కి ఏం జరిగింది అనేది మనం ఇక్కడ చూద్దాము. లెట్ us see ద ఆన్సర్. ద రెయిన్ స్టార్టెడ్ పోరింగ్ డౌన్. రెయిన్ వచ్చేసి పెద్దగా పడడం అనేటువంటిది జరిగింది. ఇట్ రెయిన్డ్ హెవీలీ ఇన్ ద బిగినింగ్. But suddenly a strong wind blew and very large hailstones like frozen pearls began to fall along with the rain. సో అలాగా పెద్దగా పడుతున్నటువంటి వర్షానికి సడన్‌గా ఏమైంది అంటే, ఒక స్ట్రాంగ్ విండ్, పెద్ద గాలి వీచిందనమాట. ఓకే. సడన్‌లీ ద రెయిన్ హాస్ బీన్ చేంజ్డ్ ఇంటూ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్. అంటే ఆ రెయిన్ డ్రాప్స్ కాస్త ఇప్పుడు ఏమైపోయాయంటే
పెద్ద పెద్ద మంచుగడ్డల్లాగా ఆకాశంలోంచి పడడం జరిగిందనమాట. అంటే వడగండ్ల వాన అంటారు దీన్ని. లైక్ ఫ్రోజన్ పర్ల్స్ ఇవెలా ఉన్నాయంటే, ఆకాశంలోంచి ఏదో తెల్లటి ముత్యాలు, పెద్ద పెద్ద ముత్యాలు పడుతున్నట్లుగా ఉన్నాయన్నమాట. అండ్ దే స్టార్టెడ్ ఫాలింగ్ అలాంగ్ ద రెయిన్. సో, ఆ వర్షంలో ఈ పెద్ద పెద్ద మంచు గడ్డల్లాంటివి పడడం స్టార్ట్ అయ్యాయన్నమాట. ఓకే. దాన్నే వడగండ్ల వాన అంటారు. సో, డ్యూ టు దిస్ ఏం జరిగింది అనేది మనం చూస్తే, ద hailstorm continued for an hour and destroyed Lencho's cornfields and washed away the flowers from the plants too. సో, దీనివల్ల ఏం జరిగింది అంటే, ఈ హెయిల్ స్టోర్మ్ అనేటువంటిది లేదా ఈ హెయిల్ స్టోన్స్ రెయిన్ అనేటువంటిది ఒక 1 అవర్ పాటు కంటిన్యూయస్‌గా పడుతూనే ఉంది. సో, డ్యూ టు దిస్ కంప్లీట్‌లీ హిస్ కార్న్ ఫీల్డ్స్ క్రాప్ వాస్ డిస్ట్రాయిడ్. తన యొక్క కార్న్ ఫీల్డ్స్ పంట ఏదైతే ఉందో అది మొత్తం కూడా నాశనమైపోయింది. ఇంకా ఏ అయితే ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్‌లో అంటే ఆ పంటకి మంచిగా పూత వేసిందనమాట. అవన్నీ గూడా కొట్టుకొనెళ్ళిపోయాయి. ఈవెన్ ద ప్లాంట్స్ టూ. సో, అక్కడున్నటువంటి ప్లాంట్స్ కూడా మొత్తం చెల్లాచెదురైపోయి పడిపోయాయన్నమాట. ఈ విధంగా సో, లెంచో యొక్క ఫీల్డ్స్ మొత్తం గూడా డ్యూ టు హెయిల్ స్టోర్మ్ ఇట్ వాస్ డిస్ట్రాయిడ్ అన్నమాట. నౌ లెట్ అస్ సీ ద ఫోర్త్ క్వెషన్. వాట్ వర్ లెంచోస్ ఫీలింగ్స్ వెన్ ద హెయిల్ స్టాప్డ్? సో, హెయిల్ ఆగిపోయిన తర్వాత లెంచో యొక్క ఫీలింగ్స్ ఏంటి అనేసి ఇచ్చారిక్కడ. ఆఫ్టర్ ద హెయిల్ స్టోన్ స్టాప్డ్ లెంచోస్ సోల్ వాస్ ఫిల్డ్ విత్ గ్రీఫ్ అండ్ డిస్మే. సో, ఆ మంచు పడేటువంటి అంటే ఐ మీన్ ఆ హెయిల్ స్టోర్మ్ ఆ వడగండ్ల వాన అనేటువంటిది ఆగిపోయిన తర్వాత లెంచో యొక్క మనసంతా కూడా చాలా బాధతోటి నిండిపోయింది. హీ రియలైజ్డ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ రూయిన్డ్ బై ద హెయిల్ స్టోర్మ్. అంటే తనకి ఏమని అర్థమైంది అంటే, తన పంట మొత్తం కూడా ఆ హెయిల్ స్టోర్మ్ వల్ల నాశనం అయిపోయింది అనేసి తనకి అర్థమైంది. అండ్ నథింగ్ వాస్ లెఫ్ట్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ ఫర్ ద ఎంటైర్ ఇయర్. ఇంకా ఈ విధంగా పంట నాశనం అయిపోవడం వల్ల ఆ సంవత్సరం మొత్తం కూడా తన ఫ్యామిలీకి కష్టమైపోతుంది. కనీసము వాళ్ళు తిండి తినేదానికి కూడా వాళ్ళకి ఫుడ్ లేకుండా పోతుంది. హీ కుడ్ విజువలైజ్ ద బ్లీక్ ఫ్యూచర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. అంటే తన ఫ్యామిలీ ఫ్యూచర్‌లో ఎన్ని కష్టాలు పడాలి అనేటువంటిది తను ఆహ్, కొంచెం విజువలైజ్ చేసుకోగలుగుతున్నాడు. సో, మనకి ఇప్పటి వరకి మనం ఓరల్ కాంప్రిహెన్షన్ చెక్ పేజ్ నంబర్ 5 అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఓరల్ కాంప్రిహెన్షన్ చెక్ పేజ్ నంబర్ 6లోకి వెళ్తున్నాము. ఓకే. ఇక్కడ క్వెషన్ నంబర్ 1 చూద్దాము. హూ ఆర్ వాట్ డిడ్ లెంచో హావ్ ఫెయిత్ ఇన్? వాట్ డిడ్ హీ డూ? సో, ఎవరి పైన లెంచోకి ఎక్కువ ఫెయిత్ అనేది ఉంది. సో, ఏం చేశాడు లెంచో అనేటువంటిది క్వెషన్ అన్నమాట. లెంచో హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. లెంచోకి ఎవరిపైన ఎక్కువ నమ్మకం ఉంది అంటే హీ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. హీ బిలీవ్డ్ దట్ గాడ్స్ ఐస్ సీ ఎవ్రీథింగ్. అతను ఏమని నమ్ముతాడు అంటే దేవుడు ప్రతిదీ కూడా చూడగలుగుతాడు అనేసి నమ్ముతాడు. ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్. కన్సైన్స్ అంటే మనసు అనమాట. సో, కేవలము బయట జరిగేదే కాకుండా మన మనస్సులో ఉన్నింది కూడా దేవుడు చూడగలుగుతాడు అనేసి లెంచో బలంగా నమ్ముతాడు. హెన్స్ he wrote a letter to God citing that he needed 100 pesos to sow his field that was destroyed by the hailstorm. సో, అదే నమ్మకంతోటి సో, లెంచో ఏం చేశాడు అంటే హీ రోట్ ఏ లెటర్ టు గాడ్. సో, ఒక లెటర్‌ని గాడ్‌కి రాసాడు. అందులో తన యొక్క ప్రాబ్లమ్ అంతా చెప్పుకొని, తర్వాత తనకి ఒక 100 పీసెస్ కావాలి అనేసి రాసాడు. పీసో అనేటువంటిది ఒక కరెన్సీ అనమాట అక్కడ. ఓకేనా? సో, తనకి 100 పీసెస్ కావాలి. ఎందుకు అమౌంట్ కావాలి అంటే హీ వాంటెడ్ టు సో ద ఫీల్డ్ అగైన్. అంటే మళ్ళీ అక్కడ విత్తనాలు నాటి వాటిల్ని పెంచి పెద్ద చేయాలి అనేసి అనుకుంటున్నాడు తన పొలంలో. కాబట్టి తనకి ఒక 100 పీసెస్ కావాలి అనేసి దేవుడికి లెటర్ రాసాడనమాట. నౌ లెట్ అస్ సీ క్వెషన్ నంబర్ 2. హూ రెడ్ ద లెటర్? మరి దేవుడికి లెటర్ రాస్తే అది దేవుడు చదవలేడు కదా! మరి ఎవరు చదివారు దాన్ని? ద పోస్ట్ మాస్టర్ రెడ్ లెంచోస్ లెటర్ అడ్రెస్డ్ టు గాడ్. మరి దాన్ని ఎవరు చదివారు అంటే పోస్ట్ మాస్టర్ చదివాడు. ఓకేనా? సో, లెంచో యొక్క లెటర్‌ని ఎవరు చదివారు అంటే తను దాన్ని ఎత్తుకొని పోయి పోస్ట్ బాక్స్‌లో వేసినప్పుడు అది ఎవరి దగ్గరికి చేరింది అంటే పోస్ట్ మాస్టర్ చూసాడు. ఎందుకంటే అడ్రెస్ అనేది ఓన్లీ టు గాడ్ అని ఉంది. మరి దాన్ని ఎవరికి ఇవ్వాలి?
అలాగా ఆ లెటర్ అనేటువంటిది పోస్ట్ మాస్టర్ దగ్గరికి చేరి పోస్ట్ మాస్టర్ దాన్ని చదవడం జరిగిందనమాట. నెక్స్ట్ వాట్ డిడ్ ద పోస్ట్ మాస్టర్ డూ దెన్? ఆ లెటర్ చదివిన తర్వాత పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు అనేది క్వెషన్. ఇనిషియల్లీ ద పోస్ట్ మాస్టర్ బ్రోక్ ఔట్ ఇంటూ లాఫ్టర్. ముందుగా పోస్ట్ మాస్టర్ ఆ యొక్క లెటర్‌ని పైన చూసి టు గాడ్ అని ఉండడంతోటే దాన్ని చూసి పెద్దగా నవ్వాడు. బట్ వాస్ సూన్ మూవ్డ్ బై ద సీరియస్‌నెస్ ఆఫ్ లెంచోస్ ఫెయిత్ ఇన్ గాడ్. బట్ తరువాత సడెన్‌గా నవ్వాపేసి తను చాలా చాలా మోటివేషన్‌గా ఫీల్ అయ్యాడు. ఎందుకని అంటే లెంచోకి ఎంత గొప్ప నమ్మకం ఉంది దేవుడి పైన. అరే! ఇలాంటి నమ్మకం దేవుడి పైన మనకెవరికీ లేదే అనేసి ఆ యొక్క లెటర్‌ని సీరియస్‌గా తీసుకున్నాడు పోస్ట్ మాస్టర్. సరే అనేసి ఆ లెటర్‌ని ఓపెన్ చేశాడనమాట. లెటర్‌ని ఓపెన్ చేసి చదువుతాడు గూడా పోస్ట్ మాస్టర్. హి డిడ్ంట్ వాంట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ ద ఆల్మైటీ. ఇక్కడ రైటర్ అంటే ఎవరు అంటే లెంచో. ఆ లెటర్‌ని చదివిన తర్వాత తనకేమనిపిస్తుంది అంటే దేవుడి పైన లెంచోకున్నటువంటి నమ్మకాన్ని పోగొట్టకూడదు, నిలబెట్టాలి అనేసి అనుకుంటాడు. సో, హి కేమ్ అప్ విత్ యాన్ ఐడియా టు కలెక్ట్ మనీ ఫ్రమ్ హిస్ ఎంప్లాయీస్ అండ్ ఫ్రెండ్స్. గేవ్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ సాలరీ అండ్ సెంట్ ఇట్ టు లెంచో. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పాపము ఆ పోస్ట్ మాస్టర్ దగ్గర గూడా 100 పీసెస్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ సమ్‌వాట్ హ్యూజ్ అమౌంట్. కానీ తను ఎలాగైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఒక ఐడియా తోటి తనేం చేశాడు అంటే తన సాలరీలోంచి కొంత పార్ట్‌ని పక్కన పెడతాడు. అలాగే తన యొక్క ఎంప్లాయీస్‌కి ఇక్కడ ఉన్నటువంటి విషయం లెంచో గురించి చెప్పి కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తాడు. అలాగే తన ఫ్రెండ్స్ కొంతమందిని యాక్ట్ ఆఫ్ చారిటీ కింద కొంత అమౌంట్ తీసుకుంటాడు. అలా తీసుకొని వాటన్నిటిని కలిపి లెంచోకి పంపిస్తాడు. కాకపోతే ఇక్కడ లెంచోకి మొత్తం అమౌంట్ పంపించలేడు. ఎందుకంటే 100 పీసెస్ అనేటువంటివి కలెక్ట్ కాదు. ఓన్లీ 70 పీసెస్ మాత్రమే కలెక్ట్ అవుతాయి. ఆ కలెక్ట్ అయినటువంటి 70 పీసెస్‌ని తను పంపించడం అనేటువంటిది జరుగుతుంది లెంచోకి. ఓకే. నౌ లెట్ అస్ సీ కాంప్రహెన్షన్ చెక్. ఓరల్ కాంప్రహెన్షన్ చెక్ పేజ్ నంబర్ 7ని చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇందులో క్వెషన్ నంబర్ 1 ఏంటి అంటే వాస్ లెంచో సర్ప్రైజ్డ్ టు ఫైండ్ ఎ లెటర్ ఫర్ హిమ్ విత్ మనీ ఇన్ ఇట్. సో, లెంచో ఆ లెటర్‌ని చూసి సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాడా? నో. లెంచో సర్ప్రైజ్‌గా ఫీల్ కాలేదు. లెంచో వాస్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్డ్ టు రిసీవ్ ఎ లెటర్ ఫ్రమ్ గాడ్ విత్ మనీ ఇన్ ఇట్. సో, దేవుడి దగ్గర నుంచి తనకి మనీ వచ్చినటువంటి లెటర్‌ని చూసి లెంచో ఏమాత్రం కూడా సర్ప్రైజ్ కాలేదు. ఎందుకంటే హి ఈస్ బిలీవింగ్ ఇన్ గాడ్ కదా! తను దేవుడిని నమ్ముతూ ఉన్నాడు. కాబట్టి హి వాస్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ సర్ప్రైజ్డ్. తను ఏమనుకుంటున్నాడు అంటే డెఫినైట్లీ గాడ్ విల్ హెల్ప్ హిమ్. అదే అని అతను అనుకుంటున్నాడు. మనం అనుకున్నది జరిగినప్పుడు సర్ప్రైజింగ్‌గా ఎందుకుంటుంది? సో, లెంచో వాస్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్డ్ బికాస్ హి ఎక్స్‌పెక్టెడ్ దట్ ద గాడ్ విల్ గివ్ హిమ్ మనీ అంతే. సో, హి వాస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హాడ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్. తనకి దేవుడంటే చాలా నమ్మకం ఉంది. కాబట్టి తనేమనుకుంటున్నాడు అంటే హిస్ రిక్వెస్ట్ వుడ్ డెఫినైట్లీ బీ టేకెన్ కేర్ ఆఫ్ బై ద ఆల్మైటీ. ఆల్మైటీ అంటే గాడ్. తనేమనుకుంటున్నాడు అంటే తన యొక్క రిక్వెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు అని నమ్ముతున్నాడు కాబట్టి హి డిడ్ నాట్ ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఆర్ వండర్. అది మనం అర్థం చేసుకోవాలి. నౌ లెట్ అస్ సీ ద క్వెషన్ నంబర్ 2. వాట్ మేడ్ హిమ్ యాంగ్రీ? అంటే లెంచోకి కోపం వచ్చిందనమాట ఎండింగ్‌లో. ఎందుకు కోపం వచ్చింది అనేది మనం చూద్దాము. వెన్ లెంచో కౌంటెడ్ ద మనీ హి ఫౌండ్ ఓన్లీ 70 పీసోస్. సో, ఇక్కడ లెంచో ఆ డబ్బుని లెక్కబెట్టుకుంటాడు. లెక్కబెట్టినప్పుడు తనకి ఎన్ని పీసెస్ ఉంటాయంటే కేవలం 70 పీసెస్ అందులో ఉంటాయి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ద 100 పీసెస్ డిమాండెడ్ బై హిమ్ ఫ్రమ్ గాడ్. అంటే తను అడిగిందెంత 100 పీసెస్ కదా! మరి ఇప్పుడు ఇక్కడ ఎంతుంది? ఇక్కడ ఉండేదొచ్చేసి కేవలం 70 పీసెస్ ఉంది. సో, ఇందువల్లొచ్చేసి తనకి కోపం వస్తుందనమాట. హి వాస్ కాన్ఫిడెంట్ దట్ గాడ్ కుడ్ నెయిదర్ మేక్ ఎ మిస్టేక్ ఇన్ సెండింగ్ హిమ్ లెస్ మనీ. అంటే దేవుడి పైన తనకి నమ్మకం ఉంది. దేవుడైతే ఖచ్చితంగా తక్కువ అమౌంట్‌ని పంపడు అనేసి అనుకుంటున్నాడు. నార్ కుడ్ హి హావ్ డెనీడ్ లెంచో వాట్ హి హాడ్ రిక్వెస్టెడ్. సో, తను ఏమనుకుంటున్నాడు అంటే లెంచో ఓకే. రిక్వెస్ట్ చేసినట్టు అమౌంట్‌ని ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడు అనేసి నమ్ముతున్నాడు. దేర్‌ఫోర్ హి కేమ్ టు ద కన్‌క్లూజన్ దట్ ద ఆఫ్ ఆఫీస్ ఎంప్లాయీస్ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ మస్ట్ హావ్ టేకెన్ ద రిమైనింగ్ 30 పీసెస్ ఫ్రమ్ ద ఎన్వలప్. దాంతోటి అతను ఏమనుకుంటున్నాడు అంటే లెంచో దేవుడు మాత్రం 100 పీసెస్ పంపించాడు.
కానీ ఈ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఉన్నారు గదా! పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ వీళ్ళు ఆ 30 పీసోస్‌ని తీసేశారు. 100 పీసెస్‌లోంచి అనుకుంటున్నాడు. అందువల్లే తను కోపంగా ఉన్నాడు. సో, దీంతోటే మనకి ఓరల్ కాంప్రహెన్షన్ చెక్ అనేటువంటిది కంప్లీట్ అయింది. సో, నెక్స్ట్ వీడియోలో నేనొచ్చేసి థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్ అనేటువంటిది మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇదైతే మీకు క్లియర్‌గా అర్థమైంది గదా! ఓరల్ కాంప్రహెన్షన్ చెక్ అనేది. మీకందరికీ చక్కగా అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.